హలో ఫ్రెండ్స్, మరొకసారి ఒక మంచి వీడియోతో మీ ముందు. ఈరోజు టీ టైమ్ స్నాక్స్ చేసేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు 3 కప్స్ మైదా పిండి తీసుకోండి, అంటే 150 గ్రామ్స్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును కలపండి, హాఫ్ టీ స్పూన్ షుగర్ని వేసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్రని వేయండి, అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేయండి, అంటే మిరియాల పొడి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇదంతా కలిపేసుకొని బాగా ఆ తర్వాత ఇలా నీళ్లు పోసుకుంటూ మనము పిండిని ముద్దలా కలిపేసుకోవాలి. ఈ ముద్ద కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇది టీ టైంకి స్నాక్స్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడన్నా చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక వారం రోజులు కూడా ఈ స్నాక్స్ అనేది మనకి ఉంటాయి అన్నమాట. టైట్ బాక్స్లో పెట్టేస్తే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్దని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా 3 బాల్స్ చేసేసుకొని ముందు ఒక ముద్దని తీసేసుకొని ఇలా పెద్ద చపాతీగా మనము చేసేసుకోవాలి. పల్సగా చేసుకోండి. ఇలా పల్సగా చపాతీలా చేసేసుకొని ఇలా సన్నగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా చపాతీ అంతా కూడా సన్నని స్ట్రిప్స్లా ఇలా కట్ చేసేసుకున్నాక ఈ స్ట్రిప్స్ నుంచి ఒక రెండు స్ట్రిప్స్ తీసి ఇలా ట్విస్ట్ చేసి మనము మురుకుల్లా షేప్ ఇవ్వాలి. నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా, అలాగే మీరు ఇలా చుట్టుకొని మురుకు షేప్లో ఇలా ఇచ్చేసేయండి. చపాతీ అంతా కూడా ఇలాగే రెండు స్ట్రిప్స్ తీసుకొని ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ముద్దను తీసుకొని దాన్ని కూడా ఒక 3 ముద్దలుగా కట్ చేసుకోండి. ఒక్క ముద్దని 3 ముద్దలుగా కట్ చేసి 3 చపాతీస్ని చేయండి. నేను ఏ విధంగా చేస్తున్నానో అలాగే చేయండి. ఇలా 3 చపాతీస్ అయిపోయిన తర్వాత ఒక చపాతీ మీద ఇంకో చపాతీ, అలా 3 చపాతీలు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మీరు ఈ 3 చపాతీలని ఒకటేసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. పెద్ద చపాతీగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు అలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా రోల్ చేసేసుకోండి. నేను ఎలాగైతే రోల్ చేస్తున్నానో అలా రోల్ చేసుకోండి. ఈ విధంగా మనకి షేప్ వస్తుంది. ఇలా షేప్ వచ్చిన వాటిని అన్నిటినీ కూడా అలాగే రోల్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక లాస్ట్ ముద్ద ఉంది కదండి, ఆ ముద్దని సన్నని చపాతీగా మనము ప్రెస్ చేసేసుకుందాం. దీన్ని ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకునేటప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్లో మనము ఆయిల్ వేసేసుకొని అది వేడయ్యే వరకు సిమ్లో పెట్టేసుకొని ఉంచుదాం. సో ఇలా కట్ అయిన ఈ ట్రయాంగిల్ షేప్ వాటిని తీసి నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేడైన ఆయిల్లో మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్స్ని వేసేసుకుందాము. లైట్ బ్రౌన్గా ఫ్రై కావాలండి. నేను ఎలాగైతే ఫ్రై చేశానో మీరు కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఎక్కువ డార్క్గా కూడా మనము ఫ్రై చేసుకుంటే అవి మాడిన టేస్ట్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ కలర్ వచ్చేటట్టు మీరు ఫ్రై చేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఇలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చాలా ఈజీ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి, మనము టీ టైంకి ఎప్పుడన్నా స్నాక్స్ మన ఇంట్లో లేవు అని అనుకున్నప్పుడు, ముందే మనకు టైం ఉన్నప్పుడు ఇవి 1 వీక్ ఉంటాయి కాబట్టి చేసి పెట్టేసుకుంటే హాయిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో చూసారా ఎంత క్రిస్పీగా అయ్యాయో. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.